టు V9 న్యూస్. నా పేరు శ్రావణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. త్వరలోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్. జాతికి అంకితం చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు. జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పిన జీవిత. తారక్ ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని వెల్లడి. కనకదుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి పూజ. చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు హల్చల్. అప్రమత్తమైన అటవీ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 35 ప్రెజర్ స్వింగ్ అబ్జార్బర్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన జాతికి అంకితం చేశారు. రిషికేశ్లో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్ ఓ మార్గాన్ని చూపించిందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే వైద్య సదుపాయాలు కల్పించి భారత్ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. 3000 టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని, మాస్కులను దిగుమతి చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. అన్ని రంగాల్లో ఎగుమతి చేసే దిశగా భారత్ దూసుకు వెళ్తోందని ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా 92 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 95% మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. जिस धरती ने मुझे निरंतर अपना स्नेह दिया है, अपनत्व दिया है, वहां आना मैं अपना बहुत बड़ा सौभाग्य समझता हूं. हिमालय की ये तपोभूमि जो तप और त्याग का मार्ग दिखाती है, उस भूमि पर आकर कोटि कोटि देशवासियों की सेवा का मेरा संकल्प और दृढ़ हुआ है और मजबूत हुआ है. यहां आकर एक नई ऊर्जा मुझे मिलती है. भाइयों और बहनों, योग और आयुर्वेद की शक्ति से जिस क्षेत्र ने जीवन को आरोग्य बनाने का समाधान दिया है, वहीं से आज देश भर में अनेक नए ऑक्सीजन प्लांट्स का लोकार्पण हुआ है. ये देश के अलग अलग राज्यों में ऑक्सीजन प्लांट्स की नई सुविधा के लिए मैं आप सभी को, देशवासियों को बहुत बहुत बधाई देता हूं. साथियों, 100 साल के इस सबसे बड़े संकट का सामना हम भारतीय जिस बहादुरी से कर रहे हैं, ये दुनिया बहुत बारीकी से देख रही है. कोरोना से लड़ाई के लिए इतने कम समय में भारत ने जो सुविधाएं तैयार की, वो हमारे देश के सामर्थ्य को दिखाता है. सिर्फ एक टेस्टिंग लैब से करीब 3000 टेस्टिंग लैब का नेटवर्क बनना, मास्क और किट्स के आयात के प्रारंभ हमारी जिंदगी आज निर्यातक बनने का सफर तेजी से पार कर रही है. देश के दूर दराज वाले इलाकों में भी नए वेंटिलेटर्स की सुविधाएं. మా ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీల ప్రచారాన్ని తలపిస్తోంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ కు చెందిన సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ తారక్ ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు.
మరోవైపు మంచు విష్ణు ఓ ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ తారక్ తనకే ఓటు వేస్తానని చెప్పాడని అన్నారు. దీంతో జీవిత స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పారు. ఎన్టీఆర్ నిరాసక్తత గురించి తాను చెప్పిన విషయం మా సభ్యులను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. క్యాజువల్గా ఎన్టీఆర్ అన్న మాటను తాను మీడియా ముందు ఉంచడం సమస్యగా మారిందని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. తన సతీమణితో కలిసి ఆయన అమ్మవారి సేవలో పాల్గొన్నారు. గవర్నర్ దంపతుల రాక సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి గవర్నర్ దంపతులు తొలి పూజ చేశారు. గవర్నర్ తొలి పూజతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కరోనా నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలగాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడతాల్ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ గూడూరి లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు సంబంధించిన బతుకమ్మ చీరల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టారని లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. కడతాల్ మండలంలో పలు సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూస్తానని ఆయన వెల్లడించారు. కడతాల్ మండలాన్ని అతి వేగంగా అభివృద్ధి పనులు చేస్తానని చెప్పారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, ఉప సర్పంచులు కడారి రామకృష్ణ, వినోద్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కత్తాల్ గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల గౌరవ సభ్యులకు, అక్క చెల్లెళ్ళకు అందరూ కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం. ఆ కార్యక్రమం ప్రారంభం అది కంప్లీట్గా చేసుకుంది. కత్తాల మండల కేంద్రానికి వచ్చినప్పుడు కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కత్తాలో ఉన్నటువంటి గుజరాత్ సంఘం కానీ, నేతలు గొర్రెల కాపర సంఘం కానీ, అదేవిధంగా తల్లిగీత కార్మిక సంఘం కానీ, అదేవిధంగా ఇంకా వడ్డేర సంఘం కానీ, దాంతోపాటు మన ఎస్సీలకు సంబంధించిన కమ్యూనిటీ హౌస్ గురించి గతంలో కొంత పని పూర్తి కాలేదు. దానికి ఈరోజు 4 సంఘాలు కూడా 5 లక్షల రూపాయలు కూడా 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కత్తాల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం ఇవాళ అందరూ చేయడం జరిగింది. మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, వార్డు సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఇక్కడ పార్టీల నాయకులు కానీ సమిష్టిగా సమన్వయంతో మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్ భవనానికి మరి భూమిని కేటాయించాలి. దాంతోపాటు తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా భూమిని కేటాయిస్తే ఇప్పటికే 80 లక్షల రూపాయలు పోలీస్ స్టేషన్కు అది కూడా ఒక సంస్థ ద్వారా ఇప్పించగలిగింది. దాంతోపాటు ఒక 62 లక్షల రూపాయలు తహసీల్దార్ కార్యాలయం కూడా ఇప్పించడం జరిగింది. వెంటనే పనులు కూడా ప్రారంభించడానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఉన్నటువంటి మహిళా సంఘాల గ్రూపుల వారు గత సంవత్సరం నుంచి వారికి ఒక మహిళా భవనం కావాలని కోరడం జరిగింది. ఇలా ప్రభుత్వం యొక్క ఇలా పాలసీ ఏముందంటే అన్ని మండల కేంద్రాల్లో కూడా స్త్రీ శక్తి భవనాన్ని నిర్మించాలి. 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు స్త్రీ శక్తి భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని మండల కేంద్రాల్లో 25 లక్షల రూపాయలతోటి స్త్రీ శక్తి భవనాలు కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా కట్టాల్ మండల కేంద్రం కూడా స్త్రీ శక్తి భవనం కూడా నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ
ఒకటి కస్తూర్బా స్కూల్ కూడా 3,10,00,000 రూపాయలు మంజూరు చేశారు. ఆ కాంట్రాక్టర్ సరిగా పనిచేస్తలేదు. ఆ కాంట్రాక్టర్ రద్దు చేయడం జరిగింది, కొత్త కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా శ్రద్ధ వహించి ఈ కస్తూరిబా భవన బిల్డింగ్ కూడా పూర్తి చేసుకోగలుగుతుంది. మిగతా కార్యాలయాల గురించి కూడా ఈరోజు దానిపైన కూడా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మన మిల్క్ చిల్లింగ్ సెంటర్కి సంబంధించినటువంటి రోడ్ సైడ్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా డబ్బులు మంజూరు చేసేది. అది కూడా డబ్బులు మంజూరు అవుతుంది. అది త్వరలో అది కూడా పోలీస్ చేసి ఈ రోడ్డు మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా జనదినాభివృద్ధి చెందాలి. కానీ మిగతా విషయాల గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రేపు కూడా అందరు సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రాంత సమస్యలు తప్పకుండా రేపు అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం తీసుకొచ్చి అవి సమస్య పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నం చేస్తారని ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా, దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నేను మన సోదరులకు మిత్రులకు అందరికీ కూడా అన్నదమ్ములకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నేను జై తెలంగాణ, జై తెలంగాణ. చిత్తూరు జిల్లాలోని ఆరిమాకులపల్లిలో వెలసిన ఆరిమాని గంగమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణ మరియు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ హరినారాయణన్కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వ్యవహారికాం ప్రభవాదే తస్తే సంవత్సరాణాం మధ్యే శ్రీమతో శ్రీమంగళకరా శ్రీం ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం వాసరావాసరక్తాయాం బృహస్పతే వాసరక్తాయాం శ్రీ శుభనక్షత్రా శుభయోగా శుభగ్రహాగే వంగున విశేషణాశస్తాయామస్యాం. राष्ट्रान् वनस्पते राष्ट्रान् तेनकाशाश्मन् तंकरोमि ब्रह्म आयुष्मान् तद्ब्राह्मणे राष्ट्रान् तेनकाशाश्मन् तंकरोमि. हरिः ओम्. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట గ్రామంలో ఒంటరి ఏనుగు దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. 4:30 గంటలకు రైతు వెంకట్రెడ్డి తన పొలం వద్దకు వెళ్తుండగా వెనుక వైపు నుండి వచ్చిన ఏనుగు తొండంతో చుట్టి పొదల్లోకి విసిరేసింది. రైతుకు తీవ్ర గాయాలు కాగా పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ట్రాక్టర్ల సహాయంతో ఏనుగును అడవిలోకి తరలించారు. నెమ్మదిగా బాధపడే
బాగా ఇప్పుడు కర్నూలు శ్రీశైలంలోని భారత్ పెట్రోల్ బంకులో దొంగ నోట్ల కలకలం రేగింది. పెట్రోల్ పోయించుకున్న యాత్రికులు పెట్రోల్ బంక్ సిబ్బందికి 200 దొంగ నోట్లు ఇచ్చి వెళ్లారు. కొద్దిసేపటికి దొంగ నోట్లను గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది కారు నెంబర్ గుర్తించి కారును వెంబడించి పట్టుకున్నారు. అయితే కారులో ఉన్న యాత్రికులు దొంగ నోట్లు చింపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గ్రీన్ స్టిక్కర్ ఎట్లా వచ్చిందో వాళ్ళకు ఇది 200 నోట్లు అయితే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అట్లాంటివి. బంక్ దగ్గర దొంగ నోట్లు ఇచ్చిపోయినారు. దొంగ నోట్లు చింపేసేది కాదు, అది ఎక్కడ తీసుకున్నారో కరెక్ట్గా చూస్తే మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు చూసినారు కాబట్టి చింపేయి అంటున్నావు. నువ్వు చూసుకోవాలి కదా ఒకసారి. అట్లా కాదు, ఇప్పుడు ఆ మంచికి దెబ్బనే కదా. ఇప్పుడు ఆ మంచి చేతి నుంచి కట్టుకోవాలి, చేతి నుంచి కట్టుకోవాలి కదా. ఎంతది ఓపించుకున్నారన్న వాళ్ళు 500 కొట్టించుకున్నారు. మళ్ళా పాపం ఇప్పుడు ఎక్కువైతే ఆ మంచి చేతి నుంచి చేసుకోవాలి కదా పాపం. మీరు కలర్ జిరాక్స్ అన్న చూసుకోండి ఒకసారి. కలర్ జిరాక్సే అది, నార్మల్ పేపర్ మీద తీసిరు వాళ్ళు. పెట్రోల్ బంక్ కాడ డీజిల్ కొట్టించుకున్నారు పాపం, ఎమ్మడే చూసుకున్నాడు ఆయన. కలర్ జిరాక్స్ అవి, కలర్ జిరాక్స్ చూసుకొని మళ్ళీ అదే పాపం. ఎక్కువ అమౌంట్ అయితే పాపం ఆ మంచి చేతి నుంచి కట్టుకోవాలి కదా. చూసుకోవాలి, మీరైనా చూసుకోవాలి ఒకసారి. సరిపోయినాయి. 500 నోట్లు అంటే నీకు ఇచ్చినాడా? కలర్ జిరాక్సే అది, నార్మల్ పేపర్ మీద తీసిరు వాళ్ళు. పెట్రోల్ బంక్ కాడ డీజిల్ కొట్టించుకున్నారు పాపం, ఎమ్మడే చూసుకున్నాడు ఆయన. కలర్ జిరాక్స్ అవి, కలర్ జిరాక్స్ చూసుకొని మళ్ళీ అదే పాపం. ఎక్కువ అమౌంట్ అయితే పాపం ఆ మంచి చేతి నుంచి కట్టుకోవాలి కదా. చూసుకోవాలి, మీరైనా చూసుకోవాలి ఒకసారి. సరిపోయినాయి. 500 నోట్లు అంటే నీకు ఇచ్చినాడా? నల్లగొండలోని చారిత్రక ఆలయం పాన్గల్ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ సందర్శించారు. గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి బిల్వార్చన, అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. లయ విశిష్టతను, శివలింగంపై అనునిత్యం పడే ఛాయా మహిమను గవర్నర్కు ప్రముఖ చరిత్ర పరిశోధకులు సూర్యకుమార్, ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రంగనాథ్, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, చరిత్రకారుడు సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. One object gives 5 shadows. That is another illusion we are having. And I'll come and show you one more thing, ma'am.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవార్లను శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ బాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమార్చనలు, విశేష పూలతో అలంకారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య నమస్కారాలు, విశేష పూజలు నిర్వహించారు. దేవి నవరాత్రుల భాగంగా అమ్మవారికి లలితా సహస్రనామం, కుంకుమార్చనలు రూపాల్లో అమ్మవార్లను అలంకారాలు నిర్వహిస్తామని, కోవిడ్ నిబంధనలను అనుసరించి ఏకాంతంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి ఈరోజు ప్రారంభం నుంచి ఉదయం 8:45 అమ్మవారి యొక్క పెనుగొండ మూల దేవస్థానం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ ఉమా నగరేశ్వర మహిషాసురమర్దిని సమేత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందువల్ల ఈరోజు నుంచి బాల అలంకారంలో ఆవిడ దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి 10 రోజులు కూడా చాలా ఘనంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు విశేషమైనటువంటి కుంకుమార్చనలు, చండీ పారాయణ, బాలజపము, శ్రీ సూర్య నమస్కారాలు. విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. విశాఖలో అఖిలపక్షం కార్మిక సంఘాల ఆందోళన కొనసాగిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాకలో ధర్నాకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు రాజశేఖర్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమగా మాత్రమే చూడొద్దని, విశాఖ ఉక్కు మా ఆత్మగౌరవమని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కింద నుంచి కార్మికుడి పై వరకు పెట్రోల్ రేట్ ఉంటే, ఫ్యాక్టరీ అలౌన్స్ ఉంటే, ఫ్యాక్టరీలో రేట్లు ఉంటే, మార్కెట్లో రేట్లు ఉంటే, అటువంటివేమో గ్రేడ్ల వారీగా తీసుకురావాలంటే కుదరదని చెప్పి లేదంటే పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అప్పుడు 42 లక్షల కోట్లు అయితే, భారతీయ జనతా పార్టీ వచ్చిన 6 సంవత్సరాల్లోనే 62 లక్షల కోట్లకు అప్పు చేశారండి. అంటే ప్రొడక్షన్ చూసుకున్నా, ప్రొడక్టివ్ చూసుకున్నా, మార్కెటింగ్ చూసుకున్నా, ప్రగతి పదంలో ఉన్నప్పుడు కూడా మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో గుడ్డిగా వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ యొక్క వేజ్ రివిజన్ ని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వేగంగా చేయించాలి. వేగంగా చేయించి కార్మికులకు ఏవైతే వేజ్ రివిజన్ పెండింగ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు, అదేవిధంగా రైతు సమస్యలు కానివ్వండి, ఇతర సమస్యలు కానివ్వండి, ప్రభుత్వం యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన ప్రభుత్వ సంఘ సంస్థల్ని అమ్మేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. యావత్ కార్మిక సంఘాలన్నీ కూడా, యావత్ రైతు సంఘాలన్నీ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం ఉండాలి. మరి అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెళ్లికున్న వేజ్ రివిజన్ ని, డిఏ బేసిక్ ని, పెరక్స్ ని ప్రతి ఒక్కరిని కూడా సాల్వ్ చేసి కార్మికులకి న్యాయం చేయాలని చెప్పని కార్మిక సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో 20 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు.
అనంతరం రిమ్స్లో నూతనంగా నిర్మించిన బ్లాకులను తిరిగి పేడియాట్రిక్స్ మెడికల్ వార్డు ప్రారంభించారు. ఒకవేళ కోవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనే పరిస్థితి వస్తే సన్నాహక చర్యలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ లాట్కర్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ పరశురాం, ఆర్ఎంఓ డాక్టర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ అమ్మ అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ వెంకటరమణారెడ్డి సమావేశం నిర్వహించారు. రైల్వే శాఖ ఆదేశాల ప్రకారం దసరా పండుగ సందర్భంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు బోనస్ ప్రకటించడంతో గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు ఒక్కొక్కరికి దాదాపుగా 18,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కోవిడ్ సమయంలో రైల్వే ద్వారా దాదాపుగా 11,32,00,000 లీటర్ల పాలను సరఫరా చేశామన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 80 నుండి 90% రైళ్లను పునరుద్ధరించామని పేర్కొన్నారు. దసరా పండుగ తర్వాత కోవిడ్ పరిస్థితిని అనుసరించి మిగతా ప్యాసింజర్ రైళ్లు కూడా యథావిధిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని గుంతకల్లు డివిజన్ పరిధిలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కోవిడ్ పీరియడ్లో కూడా కొద్దిగా వర్క్స్ ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఈ ఏరియాలో ఏమేమి చేశామంటే త్వరగా మీకు జంగారపల్లి చించర్ల డబ్ల్యూ వర్క్స్ కంప్లీట్ చేసాం. దెన్ గుంతకల్ దోన్ సెక్షన్లో అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్లు పెండేకల్లు ఎదురుబడి ఈ సెక్షన్లో కూడా డబుల్ లైన్ వర్క్స్ కంప్లీట్ చేసాం. అండ్ ధర్మవరం పాకాల సెక్షన్లో ధర్మవరం టు కదిరి 67 కిలోమీటర్ల రైల్వే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా రెడీ చేసి రెడీగా పెట్టాం. ఇంకా ఫర్దర్ సెక్షన్ ఎక్స్టెండ్ అయితే అక్కడ ట్రైన్స్ కూడా ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో నడిపిస్తాం. మళ్ళీ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసేదానికి, ఆపరేషన్స్ కన్స్టెంట్స్ ఈజ్ అవుట్ చేసేదానికి తిరుచానూరులో ఒక కొత్త క్రాసింగ్ స్టేషన్ ఒకటి చేశారు. అండ్ చంద్రగిరిలో 2 రోడ్ స్టేషన్ని 3 రోడ్ స్టేషన్గా చేశాం. అండ్ బొమ్మసముద్రం ఒక కొత్త స్టేషన్ క్రాసింగ్ స్టేషన్ చేశాం. ఈ క్రాసింగ్ స్టేషన్స్ వల్ల ఏమవుతుందంటే స్టేషన్ టు స్టేషన్ రన్నింగ్ డిస్టెన్స్ తగ్గి ఎక్కువ ట్రైన్స్ నడిచేదానికి వీలవుతుంది. అండ్ తిరుపతిలో అడిషనల్ ప్లాట్ఫామ్ ఒకటి కట్టాం ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్యాసింజర్స్. ఇంతకుముందు 5 ప్లాట్ఫామ్లు ఉండేవి, ఇప్పుడు ఇంకొక ప్లాట్ఫామ్ యాడ్ చేశాం కాబట్టి ఎక్కువ ట్రైన్స్ యూజ్ చేసేదానికి వీలవుతుంది. నెక్స్ట్ సేఫ్టీ ఎన్హాన్స్మెంట్ గురించి బ్రిడ్జెస్ రిహాబిలిటేషన్ వర్క్స్, ట్రాక్ రెన్యువల్ వర్క్స్, పాయింట్స్ అండ్ క్రాసింగ్ రెన్యువల్ వర్క్స్ రెగ్యులర్గా చేశాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్, జాతికి అంకితం చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు. జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పిన జీవిత, తారక్ ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని వెల్లడి. కనకదుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి పూజ. చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు హల్చల్, అప్రమత్తమైన అటవీ అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V9 న్యూస్.